నేనా బాగున్నారా? బాగున్నామప్పా. అందరికీ నమస్కారం అండి. నడుంపల్లి గ్రామంలో రామయ్య వాళ్ళు పండించిన పూల తోటలో ఉన్నాం ఈరోజు. పూల ಬಗ್ಗೆ క్లీన్గా తెలుసుకుందాము ఈ వీడియోలో. యావదనైనా సీడీదే హస్తగంధ ప్లస్ అప్ప. హస్తగంధ ప్లస్ ఎక్కడ తెచ్చిందే? పొంగనూరా? బాగేపల్లి ఇంకా పొంగనూరుకి ఎంతకు తెస్తాండేది? ఎలాంటి వీటి నారు మంచి వేరని చెప్పి నమ్మకం అని చెప్పి అడిగి వేసుకొచ్చింది తప్ప. ఎన్నేళ్ళు ఇంకా పొడుస్తున్నారు? మేము సంవత్సరము పండుగకి వేస్తాను. టెంకాయల పండుగకి, మళ్ళా ఉగాది పండుగకి వేస్తాను. వేస్తా అంటామప్ప. ఉగాది పండుగకి అన్ సీజన్ వేస్తా పండుగల టైం మాత్రమేనా? పండుగల టైమే మళ్ళీ అన్ సీజన్ వేయలేదా? అన్ సీజన్ వేసలేదా? ఎన్ని వేలు పొగరిది మంది? 3000 నారప్ప. 3000 పొగరా? ఏం రేట్ నారు ఒకటి వచ్చి 3 రూపాయలప్ప. 3 రూపాయలు పడుతుందా? ఓకే. ఇంకా వేరే వెరైటీలు అంతా వేస్తారా మీరు? ఇది మాత్రమే వేస్తారా? ఇది మాత్రమే వేస్తాము. వెరైటీ వేస్తామండి కోసం. కాదు, పూల నారలనే వేరే వెరైటీ వేస్తారా అంటన్నా. అందరూ మన పక్క అంతా ఇదేనా? ఊరంతా ఇదేనా? ఇది 3000 పొగరు పట్టింది కదా. ఇది ఏమి రెండు కనపడుతుండే, ఎల్లో రెడ్ అంతా కనపడుతుంది. రెడ్ అని చెప్పేసి ఎల్లో ఇచ్చినారా? మనకేమన్నా కట్టిస్తారా ఇప్పుడు? ఎట్లదే కట్టిస్తామంటున్నారు. రాలా పోలా చూడలా. అవునా? ఓకే. యావది రేట్ ఎక్కువ పోతుంది? రెడ్ ఎక్కువ పోతుంది, ఎల్లో పోదు. అవునా? ఎక్కడ మనం మార్కెటింగ్ చేసేదంతా? హైదరాబాదే. బాగేపల్లి, చిక్బలాపురం అంతా వేసలేదా? హస్తగంధ ప్లస్ పోదు. చిక్బలాపురం అంతా యా వెరైటీ ఎక్కువ? ఎల్లో ఎక్కువ పోతుందా? మనకి హైదరాబాద్ అంతా రెడ్ ఎక్కువ పోతుంది. ఓకే. అందుకే హైదరాబాద్ కి పోతాము. ఓకే. ఏం రేట్లు ఉన్నాయి నాయనా? ఏమో 50, 60, 70, 100 దాకా పోతాంది అంటున్నారు. ఏ మాత్రం పోతే మన రైతులకు మిగులుతుంది? 60 ఇంకా పైన పోతే రైతు మిగులుతుంది. 60 ఇంకా పైన? 60 లోపల పోతే ఏం మిగులుదు? 60 లోపల పోతే బాడికి కమిషన్. ఏం రేట్ బాడికి? బాడికి వచ్చి కేజీకి వచ్చి రూపాయి. కేజీకి వచ్చి రూపాయి పడుతుందా? ఎట్లా క్రేట్లో నింపుకొని పోతారా? క్రేట్లో నింపుకుపోతాము. ఇప్పుడు 3000 నారు పీకాలంటే ఎంతమంది పడుతుంది? ఎంతమంది? 5 జనం. 5 జనం చాలా. దీనికి మందులు కొట్టేదంతా ఎట్లనైనా? మందులే, మామూలు మందులే. ఎక్కువ సార్లు కొట్టాలా, తక్కువ సార్లు ఎట్లా? మంచి మందే కొట్టాలా. కాదు, ఎక్కువ సార్లు కొట్టాలా అని. కొట్టాలా 3 దప్పాలు 4 దప్పాలు. 3-4 దప్పాలా? పక్కల టైన్పూర్ అంతా ఇడిచినారు. ఓకే. ఇది రెమ్మలు కానీ పడిపోకుండానా? ఎన్ని రోజులు అయింది మన పంటకి ఇప్పుడు? ఒకటిన్నర నెలకు షాంపాలు అయిపోతుందా? షాంపాలు అయిందా? అప్పుడప్పుడు ఇంక పెద్ద పూలు అంతా పీకల్లా. ఓకే. ఓకే ఓకే. లేకపోతే ఈ రోజు పీకేసిందిరా? 60 రూపాయలు పోతే మన రైతులకు మిగులుతుంది. 50 పైన పర్వాలే. కేజీ పైన 40-30 రూపాయలు మిగులుతుంది. దానికి ఏం చేయలేదు మనం. మన అదృష్టం అప్ప. అదే మన ఊరంతా ఇదే ఎక్కువ పెట్టిందరా? మన ఊరంతా నెడంపల్లి అంతా ఇదే ఎక్కువ. నెడంపల్లి అంతా ఇదే. అయితే రైతులంతా పర్వాలేదు, ఈ పూల తోటలు పెట్టుకునేదాన్ని ఇంకా ఏం ప్రాబ్లం లేదు అంటారు. ప్రాబ్లం లేదు. ఇన్నాళ్ళు రేట్లు బాయా 100, 120, 110, 90, 80 ఇట్లా బాయా. పండగకి ఏం రేటు పోతుందో చూద్దామా? హైదరాబాదే. మన టైం బాగుంటే 100 రూపాయలు పోవచ్చు, 50 పోవచ్చు, 40 పోవచ్చు, 20 పోవచ్చు. అవునా? అదే ప్రతిసారి పండగకి వేస్తానే ఉంటారు. ప్రతిసారి పండగకి పోతుంటాం. ఈ పండగకి మళ్ళా గణేష పెరుగులు ఉంటాయి కదా, దానికంతా పోతానే ఉంటాము. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు ఈ పూలంతా మీరు ఎట్లా చేస్తారు? డైరెక్ట్ క్రేట్లకు నింపుతారా ఎట్లా? ఆరల బాగా పూలు ఆరిపెట్టాలా? పూలు అయితేనే పీకేది. అవునా? లేకపోతే షాంపూలు నల్లగైపోతాయి. పూలు నల్లగైపోతాయా? నల్లగైపోతే తీసుకోవాలి. వానలు ఎక్కువ పడితే మన రైతులు కష్టమే ఉందంటారు పూల తోటని. ఇంకా కష్టం ఉందంటారా? వాన పడరాదా, సిద్ధిగా ఉండాలా, పువ్వు బాగా గట్టిగా అయిపోవాలా. చూపిస్తాను. ఈ పువ్వు బాగా గట్టిగా అయిపోవాలా. నీళ్ళు ఉండరాదా? ఇట్లా దృశ్య ఇప్పుడు నీళ్ళు లేవు చూడు. ఇంట్లో ఇంత టైం కరెక్ట్ గా నీళ్ళు లేవు. ఇవి అట్లా బాగా స్కేయచ్చు కూడా. ఓకే. నీళ్ళు ఉంటే వేసి ఏమైపోతుందంటే తిడి పూలు ఉంటారు అట్లప్ప. ఓకే ఓకే. అట్లయితే ఇంక వారంలో పీకాలంటే ఎరువులంతా ఏమేమి వేస్తారు? నేను ఎరువులు
డిఆర్పి 10-26. అవునా, మల్చింగ్ పేపర్ వేసినారు, బాగా క్లీన్గా పెట్టినారు. పేపర్ వేసినాను. పేపర్ తీసుకో. చూపిస్తానులే. తీసుకున్నాము. పూలంతా పీకాలు అయిపోద్ది ఇట్లాగా. ఇంక 2-3 దినాల్లో ఏరుతారా? అట్లా 1.5 నెలలకు షాంపాలు అయిపోతుంది. ఎన్ని రోజుల వరకు కాస్తుంటది మనకి? కాస్తుంది, వాన లేకపోతే 1 నెల కాస్తుంది. నెల వరకు కాస్తుందా? లేకపోతే వానలు ఏమన్నా పడిపోతే పూలు పీకే పనేలే. అవునా? అంతే. రైతులకు ఎక్కువ వాన పడితే పూల తోటలు ఇంకా నష్టం ఉందని చెప్తారు. నష్టమే. పూల తోటల నష్టం ఉంది. వాన పడకపోతే చెప్పిస్తే పర్వాలే. సరేనైనా అయితే ఉన్నా. రైతులకి ఏమని చెప్తారు మీరు? పూల తోటలు పెట్టానంటారా ఎట్లా? మేము పూల తోటలో లేకపోతే కొద్దిగా వాళ్ళు పెట్టుకోవచ్చు. మనమే వద్దని పని లేదు. ఇది కూలోళ్ళ పని ఎక్కువ ఉంటుందా? కూలోళ్ళ పని ఎక్కువ ఉండలేదా? అట్లయితే ఒంటి సొంటకాలు సన్నబండి రైతులంతా పెట్టచ్చు. సరేనైతే. నారకి అసలే జాస్తి దీనికి. నారది మాత్రం ఏం రేట్ నారా? 3 రూపాయలు. 3 రూపాయలు పడుతుందా? 3 రూపాయలు. 3 రూపాయలు. మంచి క్వాలిటీ నార అయితే 3 రూపాయలు పడుతుంది. తక్కువ క్వాలిటీ అయితే 2 రూపాయలు, 3 రూపాయలు, 2.5. సరేనైనా అయితే ఉన్నా. సరేనైనా.